దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యా, ప్రసాదం తీసుకోండి. వద్దు పంతులు గారు. అయ్యో, దేవుడి ప్రసాదం అండి, వద్దనకూడదు, తీసుకోండి. పంతులు గారు, ఆయనతో పాటు అందరికీ ఇవ్వండి. అలాగేనమ్మా. అయ్యా, చాలా గొప్ప కొడుకుని కన్నారయ్యా. కన్న తండ్రి చనిపోతే కొరువి కూడా పెట్టని కొడుకులున్న ఈ కాలంలో మీ అబ్బాయి మీకోసం అర్చన, అభిషేకం, అన్నదానం అన్నీ చేయిస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. మరి నేను వస్తానయ్యా. వస్తాను బాబు. ఏంట్రా, ఇంట్లో డెకరేషనే అనుకున్నాం, గుళ్ళో పూజలు కూడా చేయించావన్నమాట. మామయ్య గారి కోపమున్నా బామ్మర్దికి ఆయన మీద చాలా ప్రేమ ఉంది. కన్నతండ్రి మీద కొడుక్కి ప్రేమ లేకుండా ఎలా ఉంటుందండి? ఈ 2 రోజుల్లో నేను గమనించాను, గౌతమ్ సార్కి అర్జున్ సార్ అంటే ఎంతో ప్రేమ. అంత ప్రేమ ఉన్నవాడే అయితే వాడి వెధవ పనులని చేసేవాడే కాదులే. మీ నాన్నగారి కోసం మీ తమ్ముడు ఇంత చేశాడు, మీరు కనీసం మీ నాన్నగారికి విషెస్ కూడా చెప్పలేదేంటండి? సారీ నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. నానా, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరిద్దరూ కలిసి విషెస్ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. చల్లగా ఉండండి. అదేంటి సార్, మీ అమ్మాయిలు విషెస్ చెప్తుంటే సంతోషపడుతున్నారు, అదే మీ అబ్బాయి మీకు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తే వద్దు అంటున్నారు. ఎందుకు? వాడు చేసిన తప్పులు అలాంటివి. ఆ తప్పుల్ని నేనే కాదు, ఏ తండ్రి ఒప్పుకోడు. అసలు నేను వాడిని భరించడమే ఎక్కువ. అంత తప్పు ఆయన ఏం చేశారు సార్? అవన్నీ నీకనవసరం. ఇది మా ఇంటి విషయం, నువ్వెందులో కలగజేసుకోకు. చూడు, దేవుడి ప్రసాదం కాబట్టి తిన్నాను. అలా అని చెప్పి నాకు గిఫ్ట్లు ఇవ్వడాలు, నాతో కేక్ కట్ చేయించడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. నేను అస్సలు ఒప్పుకోను. ఈ ఇంట్లో ఫాదర్స్ డే అనేది జరగదు, జరగదు, జరగదు. ఇవన్నీ చేస్తే నాకు నీ మీదున్న కోపం తగ్గిపోయి నీతో మంచిగా ఉంటాననుకుంటున్నావా? చూడు, దేవుడి ప్రసాదం కాబట్టి తిన్నాను. అలా అని చెప్పి నాకు గిఫ్ట్లు ఇవ్వడాలు, నాతో కేక్ కట్ చేయించడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? మీరా గారు, నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా మా నాన్న కోసం మీరు ఇన్ని ఏర్పాట్లు చేశారు. నాన్న పేరున గుళ్ళో పూజ, అభిషేకం కూడా చేయించారు. అన్నదానం కూడా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించారు. కానీ ఇవన్నీ మా నాన్నకి ఇష్టం ఉండదని మీకు ముందే చెప్పాను కదండి.
అసలు మీ నాన్నగారికి మీ మీద కోపం ఎందుకండి? అంతలా మీరేం చేశారు? నా చిన్నప్పుడు నేను బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా ఉండేవాడిని. అహల్య నా లైఫ్లోకి వచ్చే వరకు నా జీవితం వేరేలా ఉండేది. అహల్య వచ్చాక అంతా మారిపోయింది. నేను అప్పటి నుంచి బాధ్యతగా ఉండడం అలవాటు చేసుకున్నాను. నేను చేసిన కొన్ని మంచి పనులు మా ఇంట్లో వాళ్ళకి తప్పుగా అనిపించాయి. అప్పటి నుంచి మా అమ్మ నాతో మాట్లాడడం మానేసింది. నాన్న అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఆయనకి నా మీద ఇంకా కోపం ఉందని నాకు ఈరోజే అర్థమైందండి. ఇవన్నీ మీకు ముందే తెలుసా హల్జీ గారు, కానీ నా బాధ ఎవరితో చెప్పుకోలేక మీరలా ఉన్న మీతో చెప్పుకుంటున్నాను. బాధపడకండి సార్. ఏదో ఒక రోజు మీ నాన్నగారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అది ఎప్పుడో నాకు తెలియదండి. ఇప్పటికీ మా అమ్మ నాతో మాట్లాడట్లేదు. దీనంతటికీ కారణం నేను అహల్యని పెళ్లి చేసుకోవడమే అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అహల్య చాలా మంచిదండి. అహల్య విషయంలో నేను చేసింది రైట్ అని నా మనస్సాక్షికి అనిపించే నేను చేశానండి. ఈ కొద్ది రోజుల్లో మీరంటే ఏంటో నేను అర్థం చేసుకున్నాను సార్. మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఏం మంచి జరుగుతుందండి? ఇంత చేసినా కూడా నాన్న ఇంకా నా మీద కోప్పడుతూనే ఉన్నాడు. మీ కష్టం మొత్తం వృధా అయిపోయింది. మీరే విన్నారు కదా, గిఫ్ట్ తీసుకోను, కేక్ కట్ చేయనని ఎలా అన్నారు నాన్నగారు. దాని గురించి మీరేం వరి అవ్వకండి సార్. ఈరోజు ఎలాగైనా సరే మీ చేత మీ నాన్నగారికి గిఫ్ట్ ఇప్పిస్తాను. మీ నాన్నగారితో కేక్ కట్ చేయిస్తాను. వద్దు మీరే గారు, అనవసరంగా మీరు మాటలు పడతారేమో. వద్దు. ఏం కాదు సార్, అదంతా నేను చూసుకుంటాను. ఈ ఫాదర్స్ డే రోజు ఇది నా తరఫు నుంచి మీకు గిఫ్ట్ అనుకోండి. మీరా గారు, చాలా థ్యాంక్స్ అహల్య గారు. ఒకప్పుడు మీ గురించి నేనెంతలా ఆలోచించానో ఇప్పుడు నా గురించి మీరు అంతలా ఆలోచిస్తున్నారు. మా అమ్మతో నా బర్త్డే సెలబ్రేట్ చేయించారు. ఈరోజు మా నాన్నకి ఫాదర్స్ డే చేయిస్తానంటున్నారు. రియల్లీ యు ఆర్ గ్రేట్ అహల్య, యు ఆర్ గ్రేట్. ఇంత మంచిదానివి, మీకు ఏ సమస్య రాకూడదు.